Welcome to the WordPress training videos. ఈ వీడియోలో కీబోర్డ్ షార్ట్ కట్స్ మనం WordPress లో కంటెంట్ రాసేటప్పుడు WordPress ఎడిటర్లో మనకి కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. సో ఇవి ఏమిటో చూద్దాం. ఇక్కడ డిఫాల్ట్ షార్ట్ కట్స్ జనరల్గా మనం కంట్రోల్ సి ఫర్ డిఫాల్ట్ షార్ట్ కట్స్ కంట్రోల్ ప్లస్ లెటర్ యాక్షన్ కంట్రోల్ సి ఫర్ కాపీ. సో మనం టెక్స్ట్ని కాపీ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెక్స్ట్ని కాపీ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసిందే. కంట్రోల్ సి, ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో కంట్రోల్ వి. లేదు ఈ టెక్స్ట్ని కంప్లీట్గా కట్ చేసి పేస్ట్ చేయాలనుకుంటున్నాను, కంట్రోల్ ఎక్స్. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. రైట్, ఇంకా ఏమేమి కీబోర్డ్స్ షార్ట్ కట్స్ ఉన్నాయో చూద్దాం. కంట్రోల్ ఏ ఫర్ సెలెక్ట్ ఆల్ తెలిసిందే, కంట్రోల్ జెడ్ ఫర్ అండు, కంట్రోల్ వై ఫర్ రీడు. సో చూడండి, కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ చేసుకోవడానికి కంట్రోల్ ఏ. సో నేను కంట్రోల్ జెడ్ కొడుతుంటే నేను ఇందాక కాపీ చేసిన కట్ చేసి పేస్ట్ చేసిన కోడ్ పోయింది. కంట్రోల్ వై కొడితే రీడు మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. కంట్రోల్ పట్టుకుని వై కొట్టాలి. తర్వాత బి ఫర్ బోల్డ్, ఐ ఫర్ ఇటాలిక్, యూ ఫర్ అండర్లైన్. సో ఈ టెక్స్ట్ని నేను బోల్డ్ చేయాలనుకుంటే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ బి బోల్డ్, లేకపోతే కంట్రోల్ ఐ ఇటాలిక్ అవుతుంది. అండర్లైన్ కంట్రోల్ యూ, అండర్లైన్ రావాలనుకుంటే అండర్లైన్ వస్తుంది. సో కంట్రోల్ జెడ్ కొడుతున్నాను, అంతా పోతుంది ఇప్పుడు. ఓకే, తర్వాత వచ్చేసి కంట్రోల్ కే ఫర్ ఇన్సర్ట్ బై ఎడిట్ లింక్. నేను ఈ టెక్స్ట్ ఫోన్ గ్యాప్ కింద ఒక లింక్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. కంట్రోల్ కే కొడితే మనకి ఇన్సర్ట్ లింక్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం లింక్ని పెట్టుకోవచ్చు. రైట్, లేకపోతే ఇన్సర్ట్ బై ఎడిట్ లింక్ ఇలా పెట్టుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చేసి ఎడిషనల్ షార్ట్ కట్స్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ లెటర్. సో షిఫ్ట్ని ఆల్ట్ని రెండింటిని పట్టుకొని మనం ప్రెస్ చేస్తూ ఉంటుంటే అవి దిగుతూ ఉంటుంది అనమాట. సో నాకు హెడ్డింగ్ 1 కావాలి. నాకు ఈ టెక్స్ట్ని హెడ్డింగ్ 1 చేయాలనుకుంటున్నాను. అప్పుడు షిఫ్ట్ ఆల్ట్ 1 కొడితే హెడ్డింగ్ 1 అయిపోతుంది. లేకపోతే షిఫ్ట్ ఆల్ట్ 2 హెడ్డింగ్ 2, ఆల్ట్ 3, ఆల్ట్ 4, షిఫ్ట్ ఆల్ట్ 4, 5, 6. సో ఇలాగే మనకి 5, 6 అయిపోయినాయి కదా. ఎల్ ఫర్ అలైన్ లెఫ్ట్, సి ఫర్ అలైన్ సెంటర్, ఆర్ ఫర్ అలైన్ రైట్. సో ఇక్కడ ఈ టెక్స్ట్ని అలైన్ రైట్ సెంటర్ చేద్దాం అనుకుంటున్నాను. షిఫ్ట్ ఆల్ట్ సి సెంటర్ అయిపోయింది. ఏదైతే మీరు పారాగ్రాఫ్లో దాన్ని చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ప్రెస్ చేయండి. దీన్ని నేను అలైన్ రైట్ చేద్దాం అనుకున్నాను. షిఫ్ట్ ఆల్ట్ ఆర్ అలైన్ రైట్ అయింది. తర్వాత వచ్చేసి జే ఫర్ జస్టిఫై, డి ఫర్ స్ట్రైక్ త్రూ, క్యూ ఫర్ బ్లాక్ బోర్డ్. సో ఈ టెక్స్ట్ నేను కంట్రోల్ చేయడం మొత్తం ఫార్మాటింగ్ అంతా పోతుంది. సో ఈ టెక్స్ట్ని నేను బ్లాక్ బోర్డ్లో పెట్టాలనుకుంటున్నాను. షిఫ్ట్ ఆల్ట్ క్యూ, షిఫ్ట్ ఆల్ట్ క్యూ. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ ఆల్ట్ క్యూ, బ్లాక్ బోర్డ్ అయిపోయింది అది. తర్వాత వచ్చేసి డి ఫర్ స్ట్రైక్ తో, క్యూ ఫర్ బ్లాక్ టు, యూ ఫర్ బుల్లెట్ లిస్ట్. నేను ఇక్కడ వీటిని బుల్లెట్ లిస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షిఫ్ట్ ఆల్ట్ క్యూ కొట్టాను నేను. ఇక్కడ బుల్లెట్ లిస్ట్కి షిఫ్ట్ ఆల్ట్ యూ, కంట్రోల్ జెడ్, షిఫ్ట్ ఆల్ట్ యూ. సో బుల్లెట్ లిస్ట్ అయింది. తర్వాత వచ్చేసి ఇన్సర్ట్ బై ఎడిట్ లింక్, రిమూవ్ లింక్. నేను షిఫ్ట్ ఆల్ట్ ఏ ఇక్కడ దీనికి లింక్ పెడదాం అనుకుంటున్నాను. సో మనకు లింక్ పెట్టాలంటే కీబోర్డ్ ఏంటి, షిఫ్ట్ కే కొడితే సో దీనికి లింక్ పెట్టాలనుకుంటున్నాను. కంట్రోల్ కే కదా, కంట్రోల్ కే లింక్ వచ్చింది. లింక్ సంథింగ్ ramesh.com అని పెట్టాను. తర్వాత వచ్చేసి ఈ లింక్ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎస్ అని కొడితే రిమూవ్ అయిపోతుంది. షిఫ్ట్ ఆల్ట్ ఎస్ రిమూవ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇన్సర్ట్ రీడ్ మోర్ ట్యాగ్. ఇక్కడ రీడ్ మోర్ ట్యాగ్ రావాలనుకుంటున్నాను. ఏంటిది, షార్ట్ కట్ వచ్చి టీ. కోడ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎక్స్,
W for distortion free writing mode, T for insert the page break tag. చూడండి ఇక్కడ Control Shift to Alt T for insert to read mode, Shift to Alt T read mode tag. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మీరు కొత్త టెక్స్ట్ని రాసేటప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ న్యూ టెక్స్ట్ రాయాలనుకుంటున్నాను, రాసేటప్పుడు స్టార్తో స్టార్ట్ చేస్తే స్టార్ రమేష్, స్టార్ తర్వాత స్పేస్ ఇవ్వాలి. సో మనకి నెంబర్ లిస్ట్ వచ్చేసి బుల్లెట్ లిస్ట్ వస్తుంది. సో అలాగే ఇంకా 1 డాట్ తోటి స్టార్ట్ చేస్తే ఆర్డర్ లిస్ట్ వస్తుంది. 1 డాట్ కుమార్, సో 2 డాట్, ఇలాగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి హెడింగ్లు స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఇక్కడ కొత్తగా హెడింగ్ స్టార్ట్ చేయాలి, H1 ట్యాగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఒక హ్యాష్ ఇచ్చి హ్యాష్ వెల్కమ్ అని రాస్తున్నాను. సో రాలేదు మనకి. హ్యాష్ తర్వాత కంపల్సరీగా స్పేస్ ఇవ్వాలి. వెల్కమ్ టు VLR in అనేది నాకు H1 ట్యాగ్గా రావాలనుకుంటే సింగిల్ హ్యాష్ లేదు అంటే మనం హెడర్ 1 అని స్టార్ట్ చేయలేము, హెడర్ 2 నుంచి. ఇప్పుడు చూడండి డబుల్ హ్యాషెస్ ఇస్తున్నాను. వెల్కమ్ టు వికింగ్స్. సో అది హెడర్ 1 అయిపోయింది. అలాగే హెడర్ 2, హెడర్ 3 కూడా 3 హ్యాష్లు ఇచ్చి 3 హ్యాష్లు ఎంటర్ చేసి రాసేది మనకి హెడర్ 3 అవుతుంది. ఓకే, హెడర్ 6 వరకు. అలాగే బ్లాక్ కోడ్ కావాలనుకున్నాను ఇక్కడ టెక్స్ట్లో, గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి మీరు ఏదైతే రాస్తారో అవన్నీ కూడా బ్లాక్ కోడ్లో పడిపోతుంది. రైట్. తర్వాత వచ్చి ఫోకస్ షార్ట్ కట్స్. మీకు ఎడిటర్ టూల్ బార్ రావాలనుకున్నారు, ఎడిటర్ టూల్ బార్ మీద కర్సర్ వెళ్ళిపోవాలనుకుంటే Alt F10. చూడండి ఇక్కడికి కర్సర్ వెళ్ళిపోయిందా. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. Alt F8 ఫర్ ఇన్లైన్ టూల్ బార్, F9 ఫర్ ఎడిటర్ మెను, F11 ఫర్ ఎలిమెంట్స్ పాత్. చూడండి Alt F11 ఇస్తున్నాను, Alt F11. సో ఎడిటర్ పాత్ ఇక్కడికి వచ్చింది కదా, వీటిని ఏమంటున్నాము ఎలిమెంట్స్ పాత్ అంటున్నాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.